నమస్తే, నా పేరు చింతలపల్లి బసిరెడ్డి. ఏజ్ 70 సంవత్సరాలు. నేను ఈ సంవత్సరం జూన్ 9వ తేదీ కింద పడి హిప్ బ్రేక్ అయింది. బాగా సఫర్ అయినా బెడ్లోనే ఎటు కదలలేక పరిస్థితిలో కడపలో ఆర్థోపెడిక్ సర్జన్ హాస్పిటల్లో మోహన్ ఆర్థోపెడిక్ సెంటర్లో కలిశాను. వాళ్ళు 2 days తర్వాత 70 సంవత్సరాల వయసు దాటింది కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పారు. సరే, ఆల్టర్నేటివ్ ఫర్దర్ అంటే ఇక్కడ మా బంధువులు డాక్టర్ ఎస్ఎన్ రెడ్డి, శ్రీపతి నరసింహారెడ్డిని మా రిలేటివ్ ఉన్నారు ఇక్కడ. వారిని అడిగితే డాక్టర్ కేజే రెడ్డి అపోలో హాస్పిటల్ జూబిలీ హిల్స్, తర్వాత కౌశిక్ రెడ్డి, మా కడప ఉషారాణి మేడము, డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు కుమారుడు కూడా ఇక్కడే కేజే రెడ్డి గారి దగ్గర డాక్టర్ శివారెడ్డి ఉన్నారు, బైరెడ్డి శివారెడ్డి. సరే, వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేసుకున్న తర్వాత అసలు కదలలేని పరిస్థితి, ఆపరేషన్ చేస్తే సర్వైవ్ అవుతావో లేదో అనే పరిస్థితిలో వాళ్ళు డాక్టర్స్ ధైర్యం చెప్పి పర్లేదు అని 2 days తర్వాత అన్ని పరిశోధన చేసి జూన్ 15th of this year ఆపరేషన్కు డేట్ ఇచ్చి ఇక 10:30 to 12:30 2.5 hours ఆపరేషన్ చేశారు. నా ఎడమ హిప్, ఈ హిప్ బ్రేక్ అయ్యి పార్ట్ వేరే వేశారు. సరే, ఇక్కడే 3 days తర్వాత ధైర్యం చెప్పి నడిపించారు కూడా ఇక్కడే. 3rd day కొంచెం కొద్ది అడుగులు వేయించేటట్టు. సరే, మళ్ళీ తర్వాత బీపీ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు డాక్టర్ కేజే రెడ్డి గారు, శివారెడ్డి గారు ఇద్దరు చూసి చాలా బాగుందని చెప్పి ధైర్యం చెప్పారు. మళ్ళీ ఏప్రిల్లో కానీ మేలో కానీ మళ్ళీ ఒకసారి ఫైనల్గా రమ్మన్నారు. ఇది ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్, రిసీవింగ్నెస్, కమిట్మెంట్, అందరూ డాక్టర్స్ ఉంటారు కానీ ఆ కమిట్మెంట్ రిసీవ్ చేసుకోవడం, పేషెంట్కి ధైర్యం చెప్పడం ముందు అది ఇంపార్టెంట్. అది కేజే రెడ్డి గారిలో, శివారెడ్డి గారిలో, కౌశిక్ రెడ్డి గారిలో చూశాను నేను పర్సనల్గా. ఎందుకంటే నాకు 71 నుంచి హాస్పిటల్స్ అనుభవం ఉంది. మేము కంబైన్డ్ ఫ్యామిలీ, దాదాపు 70 మంది ఇంట్లో. అయితే నేను ఇక్కడ ఎస్పెషల్గా ఫీల్ అయిందంటే చాలా సాటిస్ఫై ఫీల్ అయ్యాను. అది నడుస్తానో లేదో అనుకున్న ఆ ధైర్యం వీళ్ళు నడవచ్చు అని చెప్పారు. వితౌట్ స్టిక్ ఏం లేకుండా ఇప్పుడు బాగా ఎంత ఒప్పుకుంటే అంటే కూడా నడవమని చెప్పి ఈరోజు నాకు సలహా ఇచ్చారు. అది వారికి దైవం ఆశీస్సులు ఇచ్చి వాళ్ళు ఇంకా ఎంతోమందికి నాలాంటి వాళ్ళకి సేవ చేసి బాగు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. డాక్టర్ కేజే రెడ్డి గారు, డాక్టర్ శివారెడ్డి గారు, డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు, వీళ్ళందరికీ మెనీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ అపోలో హాస్పిటల్ మెయిన్ ప్రతాపరెడ్డి గారి సౌజన్యంతో ఈ హాస్పిటల్స్ అన్ని నడుస్తున్నాయి కాబట్టి వారికి కూడా డాక్టర్స్తో పాటు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.